వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు ఆర్ గిరిధర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఈగిల్ ఫోర్స్. ఈగిల్ ఫోర్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ చాలా టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఎక్కడ గంజాయి ఉన్న మత్తు పదార్థాలు ఉన్నా వాళ్ళని పట్టుకోవడం అనేది ఈగల్ ఫోర్స్ యొక్క ప్రత్యేక లక్ష్యం. గవర్నమెంట్ ఇచ్చిన టాప్ ప్రయారిటీలో ఈగల్ ఫోర్స్లో పనిచేస్తూ ఎక్కడ ఏ మూలలో ఉన్నా వాళ్ళని పట్టుకోవడం అనేది ఈగల్ ఫోర్స్ చేస్తున్న పనిలో గిరిధర్ గారి టీం చక్కగా పనిచేస్తుంది. ఈగల్ ఫోర్స్లో పనిచేయక ముందు గిరిధర్ గారు వనపర్తిలు చేశారు, అక్కడ తన మార్క్ ఉంది. అంతకన్నా ముందు పోలీస్ ఆఫీసర్గా ఆయన పోలీస్ ఆఫీసర్ కాకముందు జైల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అక్కడ ఒక మార్క్ ఉంది. తర్వాత ముఖ్యంగా బాసార్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనల్ ఎలా కంట్రోల్ చేశారు. ఇవన్నీ చెప్పే ముందు ప్రస్తుతం ఈగల్ ఫోర్స్లో ఈ మధ్యన టాస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువగా సప్లై డిమాండ్ మీద ఎక్కువగా ఈగల్ ఫోర్స్ ప్రయారిటీ ఇచ్చింది. అసలు డిమాండ్ లేకపోతే సప్లై కట్ అయిపోద్ది కదనే యాంగిల్లో ఈగల్ ఫోర్స్ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల దుబాయ్ నుండి బాంబే వెళ్తున్న ఒక పెద్ద టాస్క్ని తెలంగాణ ఈగల్ ఫోర్స్ బ్రేక్ చేయడం, దాంతో చాలా పెద్ద టాపిక్ని ఆగినట్లుగా, ఒక పెద్ద టాస్క్ మిషన్ ఆగిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. అసలు అది ఎలా జరిగింది, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు గిరిధర్ గారు బెంచ్ మార్క్స్ ఎక్కడున్న విషయాన్ని సార్ అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దుబాయ్ టు బాంబే ఒక కంటైనర్ వెళ్తుంది, ఒక టాక్, దానిని తెలంగాణ పోలీసులు పట్టుకోవడం, తెలంగాణ సంబంధంలో తెలంగాణ ల్యాండ్ అయింది, వెంటనే పట్టుకున్నారు. దాంతో బొంబాయి కూడా వెళ్లకుండా అది మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. అసలు ఆ టాస్క్ ఎలా దొరికింది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఏ విధంగా వచ్చింది, ఎంతకాలం కష్టపడితే దాన్ని బ్రేక్ చేశారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు గతంలో మీరు జైల్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రావడం ఏంటి, నేను చెప్పినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో మీ బెంచ్ మార్క్స్ ఎక్కడికి ఉన్నాయి, ఈ ప్రశ్నలకు అన్నిటి సమాధానం చెప్పే ముందు గిరిధర్ గారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా పేరు గిరిధర్ అండి. మాది సొంతూరు కరీంనగర్. నాన్నగారి పేరు నిరంజనాచారి, రావుల నిరంజనాచారి. ఆయన రిటైర్డ్ డిప్యూటీ రిజిస్ట్రార్. అమ్మ పేరు క్షేమ, ఆమె హౌస్ వైఫ్. నాకు ఒక అన్నయ్య శశిధర్ గారని, ఇప్పుడు జాయింట్ కమిషనర్ కూకట్పల్లిలో చేస్తున్నారు. మాకు ఒక అక్కయ్య, నా అంటే మధ్యలో, ఆమె పేరు మంజుల. భర్త బ్రహ్మానంద గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ. నా పేరు అంటే నా మిసెస్ అపర్ణ, ఆమె ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్గా పనిచేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు? అంటే చదువుకున్న తర్వాత వెళ్ళారు. మా పోలీసులందరికీ చిన్నప్పటి నుండి ఒక ఖ్వాయిష్, అంటే కాంక్ష ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని. అట్లే నాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ కొద్దిగా వచ్చిన. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు మీరు జైల్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు కదా, అక్కడే ఉండకుండా ఇందులోకి ఎందుకు వచ్చారు? అది కూడా యూనిఫామ్ వేసుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ చదువు ఏంటంటే క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, అంతకుముందు బిఎస్డబ్ల్యూ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, హైదరాబాద్ రోడా మిస్త్రీ కాలేజీలో చేశాను. తర్వాత ఎంఏ తెలుగు, తర్వాత జర్నలిజం కూడా చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. అప్పుడు అందరికీ ఉన్నట్టుగానే నాకు కూడా పోలీస్ కావాలనే తపన చిన్నప్పుడు, ఎందుకంటే మేము నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో పెరిగాం. పోలీసు అనగానే మేము భయపడి పరిగెత్తిపోయింది. పోలీస్ జీప్ వస్తుందంటే అప్పుడు అది వెరైటీగా ఉండేది జీపు, జిప్సీ వచ్చేది. జిప్సీ వస్తుంది అనగానే అంత పారిపోయేది ఇక్కడ. అట్లా పోలీస్ అంటే ఒక భీతి నుండి అరే మనం కూడా పోలీస్ కావాలా అనే ఒక ఆలోచన వచ్చింది. ఇంకా అది మనసులో ఉంది, కానీ అది ఎట్లా సాధించుకోవాలి ఏంది అనేది మనకు పెద్దగా అవగాహన లేదు. అయితే అన్నయ్య సివిల్స్ ప్రిపేర్ అవ్వడం, తర్వాత నాకు అరే గిరి నువ్వు తెలుగు చేయరా, నీకు ఒక పేపర్ గ్రూప్ 1 గిట్ట వస్తే ఒక ఆప్షనల్గా ఉంటుందని చెప్తే ఎంఏ తెలుగు చేయడం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి కదా ఫుడ్ కోసం, తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం చేయడం. అప్పుడు నోటిఫికేషన్ రావడం, నోటిఫికేషన్లో అన్నయ్య నేను ఇద్దరం కలిపి చదువుకోవడం. ఆయనకేమో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి వచ్చింది, నాకేమో జైల్ డిపార్ట్మెంట్లో వచ్చింది. అప్పుడు నాకు కోచింగ్ లేకపోవడం వల్ల ప్లస్ ఆయన నోట్సే చదువుకున్నా నేను. ఇంతకు అవగాహన లేదు, అంత ఎఫెక్టివ్గా ఇంటర్వ్యూ అన్నీ ఉంటాయి కదా, దాని పరంగా మనకు వచ్చింది జైల్ డిపార్ట్మెంట్లో. అప్పటికి నాకు పెళ్ళి అయిపోయింది. మా మిస్సెస్ ఇక లైఫ్ లాంగ్ జైలేనా అన్నది. తర్వాత అప్పుడు జైల్ డిపార్ట్మెంట్లోనే ట్రైనింగ్లో, రాయవెల్లూరులో ట్రైనింగ్. అప్పుడే నోటిఫికేషన్ మళ్ళీ వస్తే మళ్ళీ అప్లై చేయడం జరిగింది. మళ్ళీ అప్లై చేస్తే మనకు సివిల్, నేను ఆడివారిలో ఏం పెట్టుకోలేదు. మాకు మెంటార్ వేముల శ్రీనివాసులు గారు, ఓఎస్డి టు సీఎం గారు, అన్నయ్య వీళ్ళని అడిగి ఏం పెట్టుకోంటే పెట్టుకోగలి, డిఎస్పీ పోస్టులు 68 ఉన్నాయి, అందరూ మంచి పరిచయాలు ఉంటాయి, బాగా సర్వీస్ చేశాను. డిఎస్పీ అంటే జైల్ డిపార్ట్మెంట్ ఎంతకాలం పనిచేస్తారండి? నేను 3 ఏళ్ళు చేశానండి. 2007లో జాయిన్ అయ్యాను.
రాయవెల్లూరులో ట్రైనింగ్ 12 నెలలు ఉండే. మేము 7 సభ్యులం. ఇప్పుడున్న ఐజీలు ఉన్నారు కదా, రాజేష్ గారు, మురళీధర్ అని, మురళీబాబు ఇద్దరు. వరంగల్ చేసి వచ్చారు. ఇప్పుడు ఐజీలు ఉన్నారు జైల్ డిపార్ట్మెంట్ లో, వాళ్ళు నా బ్యాచ్మేట్స్. అవునా? మన వరప్రసాద్ అని ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ అయింది ఆంధ్రాలో. రవికిరణ్ ఆయన రాజమండ్రి డిఐజీగా ఉన్నాడు. రాజేశ్వరరావు అని నెల్లూరు జైలు సూపరింటెండెంట్, కడప ఇన్ఛార్జ్ ఉన్నాడు. మేము అంతా 7 బ్యాచ్మేట్స్, 7 స్టార్స్ అప్పుడు అనేది మమ్మల్ని. అయితే కడప జైల్లో మీకున్న బాగా మెమరబుల్ చెప్పండి. కడప జైలు, కడప అనగానే ఫ్యాక్షన్, రకరకాల ఫ్యాక్షన్స్ కనిపిస్తుంటారు. జైలు బయట అలాగ ఉంటుంది, జైలు లోపల అలాగ ఉంటుంది. ఉంటుండే అప్పుడు. కానీ జైల్లో ఎంత పెద్ద పులైనా పిల్లే. ఎంత బయట పులైనా లోపల ఎంత మీరు ఎంత రాచరికం వెలువెట్టినా జైలుకి వచ్చిందంటే మీరు 4 గోడల మధ్య ఉండాల్సిందే. మేము 7 12 నెలలు రాయవెల్లూరులో ఉండాలి. 12 నెలలు ఆ ట్రైనింగ్ కొద్ది గొప్ప మెచ్యూరిటీ వచ్చింది. మేము అప్పుడు జయచంద్ర సార్ ఐపీఎస్ గారు మాకు డైరెక్టర్ జనరల్, ఆయన సార్ వచ్చాడు. వచ్చి సార్ మేము అడిగాను రిక్వెస్ట్, సాయంత్రం పూట కలిసినాక పిచ్చాపాటి మాట్లాడుతుంటే, సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, 12 months అంటే ఎక్కువ అవుతుంది సార్, ఒక 9 months ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ తర్వాత ఒక 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వండి, మాకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది జైళ్ళల్లో అంటే, సరే అని చెప్పి అది బాగుంది ఐడియా అని చెప్పి అప్పుడప్పుడు ఆయన జీవో ఇష్యూ చేశాడు. వెంటనే మేము 9 నెలలు కంప్లీట్ కాగానే 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్కు నేను మా అత్తగారు కడప కాబట్టి కడపలో చేద్దామని చెప్పి అక్కడ పెట్టుకున్నా. ఆ కడపలో ట్రైనింగ్ గమ్మతైన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖైదీలు, టీడీపీ పార్టీ ఖైదీలు ఉండేది. వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు బాగా. నాకు వాళ్ళ అంతా వెనుక ఇంత పెద్ద ఫ్యాక్షన్లు, వీళ్ళు చాలా బలవంతులు, ఇవన్నీ నాకు ఐడియా లేదు. కొట్టుకున్నారు కాబట్టి వెంటనే నేను కూడా అడ్డుకున్నా, గట్టిగానే ఫోర్స్ఫుల్గానే అడ్డుకున్నా, విడదీయడం జరిగింది. వాళ్ళని ఆ బ్యారెక్లో, వీళ్ళని ఈ బ్యారెక్లో వేయడం జరిగింది. వచ్చి వెంటనే రిపోర్ట్ రాసి మా అప్పటికే సూపరింటెండెంట్ గారికి తెలిసింది, జైలంతా గందరగోళమైంది, చాలా ఇట్లా ఉద్రిక్తత అన్నట్టు మీరు అంటారు. అంటే ఇప్పుడు ఎస్పీ గాని అప్పుడు జైలర్, అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, హుకుమా జైలర్ హుకుమా. అయితే వెంటనే రిపోర్ట్ రాసి సార్కి వచ్చి చెప్పిన, సార్ ఇది చాలా సీరియస్ ఉంది, కొట్టుకున్నారు, బ్లీడింగ్ ఇంజురీ అయింది అని చెప్తే, వెంటనే సార్ జయచంద్ర సార్తో మాట్లాడినట్టుంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నా తెలియదు. గిరిధర్ కొద్దిగా నువ్వు కింద సిచ్యువేషన్ కంట్రోల్ చేయన్నాడు. సరే సార్ అని కింద అంతా మేనేజ్ చేస్తున్నాం. ఇంతలో ఆర్డర్స్ వచ్చేసినాయి, ఏంటి వాళ్ళని జైలు షిఫ్ట్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. రాగానే సార్ మళ్ళీ సూపరింటెండెంట్ గారే అక్కడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో మాట్లాడాను. స్పెషల్ పోలీస్ వాళ్ళందరినీ పిలిపించారు. ఒక 5 vehicles వచ్చాయి. వీళ్ళందరినీ లాకప్ చేయడం జరిగింది. మళ్ళీ సార్ ఏమన్నాడు, అక్కడ అప్పుడున్న డిఎస్పీ వెళ్ళిపోయాడు ఇంటికి, డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక నేనే అప్పుడు గిరిధర్ వాళ్ళని పట్టుకొస్తా సార్ అని చెప్పిన. సార్ పిలుస్తున్నాడు అని వాళ్ళని లాకప్ నుండి బయటకు తీసుకురావడం. ఇక తీసుకొచ్చినాక వాళ్ళకు మళ్ళీ మెయిన్ గేట్కి తీసుకొచ్చి గేట్లు క్లోజ్ చేశాం. ఆ 5గురికి అర్థమైంది, ఓహో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మమ్మల్ని ఎక్కడికో షిఫ్ట్ చేస్తున్నారు లేదా కొడతారు అని అర్థమైంది. వాళ్ళు ఎవరో నాలెడ్జ్ జైలు షిఫ్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకుని ఇక తిట్టడం మొదలు పెట్టారంటే మా చెవులు పోయినాయి. అంత బూతులు ఇష్టం ఉన్నది. ఆయన కొద్ది ఇంకా మాకు కూడా కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది కదా, బలవంతంగా వాళ్ళను ప్రెస్ చేసి స్పెషల్ పోలీస్కి అప్పచెప్పడం. స్పెషల్ పోలీస్ వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క జైలుకి తీసుకెళ్ళడం జరిగింది ఆర్డర్స్ ప్రకారం. ఒకరిని వరంగల్, విశాఖపట్నం, చెంచల్గూడ, చెర్లపల్లి, నెల్లూరు ఇట్లా షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో కడప జైల్లో నేను 2 months పైననే ఉన్నా. ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా. అంటే ఒక పెద్ద చర్య చేపట్టడానికి ఎంత గుండె ధైర్యం కావాలన్నది ఆ సూపరింటెండెంట్ గారిని చూస్తే అర్థమైంది. ఆయన అబౌట్ టు రిటైర్ ఉండే, ఆయనకు కూడా భయం అనేది ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన సిస్టమ్ కాపాడడానికి ఎదురొడ్డాడు. అది నాకు బాగా నచ్చింది ఆయన మీద. కడప తర్వాత అండి అనంతపురం, కడప తర్వాత అనంతపూర్లో ఉన్నప్పుడు, అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ జైల్లో అప్పుడు సూరి ఉండే, మధ్య సూరి. ఆయనతో ఒక 15 days అక్కడ ట్రైనింగ్ ఉంటే డైలీ కలిసేది. నాది సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కేస్ స్టడీస్ లాగా చేస్తూ ఉంటా. వీరి యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఎట్లుంటాయి, వీళ్ళ నెక్స్ట్ మూమెంట్ ఏముంటుంది, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, కల్చరల్గా కానీ
అంటే కార్ బాంబ్ కేసులో వచ్చాడు ఆయన మీదకి. అవును, కార్ బాంబ్ కేసు. కార్ బాంబ్ ఇక్కడ కాదనుకుంటానండి. అనంతపూర్ జైల్లో ఉన్నాడు, నాకు గుర్తులేదు. ఏ సంవత్సరం అది? ఇది 2007, 7-8 మధ్యలో. సార్ సూరి జైల్లో ఉన్నప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎలాగుండేది? అంటే ఆయన- రవిని చంపడానికి ప్లాన్ వేయడం అటువంటి జరిగేదా లేదా కామ్గా ఉండేవాడా? అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఆయనకు ఒక సెపరేట్ బ్యారాక్ ఉండేది. ఆ బ్యారాక్ లో ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేది. అతను వండి పెట్టేది. అతను కాన్విక్ట్ ప్రిజనర్ని పెట్టారు. ఈయన ఏం లేదు, సిగరెట్లు తాగడం, జస్ట్ కూర్చోవడం కామ్గా, ఏమీ ఆలోచన లేదు. మనం పోయి మాట్లాడితే తప్ప నోరు విప్పేది కాదు. ఏం సూరి బాగున్నావు అని అడిగితే బాగున్నా సార్ అనేది, చేతులు కట్టుకొని ఉండేది. జైలు అధికారులను చాలా గౌరవించేది. గొడవలు ఉండవు, అరవడం కానీ నాకు ఇది కావాలి డిమాండ్ అది ఏముండదు అనేది. సిగరెట్లు తాగడం, మౌనంగా కూర్చోవడం, అది నేను ఆయన నా 15 days అబ్జర్వ్ చేసిన. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఏదో బాగా బలీయమైన నిర్ణయంతో కూర్చున్నాడు అనేది అప్పుడు అనుకున్నా. కానీ ఇంత స్టెప్ తీసుకుంటాడు, చంపుతారు ఇట్లా అని ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ అటువంటి సూపరింటెండెంట్ గారు అప్పుడు టఫ్గా ఉండేది, ఎవరిని ఎంటర్టైన్ చేయకపోవడం. ఇంటర్వ్యూయర్స్ కూడా ఎవరు ఇంటర్వ్యూస్ గురించి వస్తున్నారు కూడా స్క్రూటినీ చేసి ఇచ్చేది. అచ్చా, అనంతపూర్ తర్వాత వరంగల్కి వచ్చాను. వరంగల్లో కూడా నేను రిమాండ్, నక్సల్స్ ఖైదీలు కదండి ఉన్నారు, హంగర్ స్ట్రైకులు చేయడాలు అని ఉండేవి కదా ఉండేటివి. అయితే అక్కడ కూడా కొన్ని సన్నివేశాలు జరిగినాయి, కొట్లాట జరిగింది నాకు వాళ్ళకు. అప్పుడు కూర రాజన్న ఉండేది. ఈ కూర రాజన్న యాక్చువల్గా మెయిన్ మావోయిస్ట్ గ్రూప్ కాదు, జనశక్తి గ్రూప్ వాళ్ళు. ఈ పిల్ల గ్రూపులన్నీ ఉన్నాయి, జనశక్తి, ప్రజా ప్రతిఘటన, ఇవన్నీ ఒక బ్యారెక్లు ఉండేది. మావోయిస్టులు అంతా ఒక బ్యారెక్లో ఉండేది. అయితే ఈ కూర రాజన్న కొద్దిగా ఏజ్డ్ గౌరవప్రదమైన వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు అనుకొని ఆయనను వాళ్ళతోనే పెట్టుకునేది అన్నట్టు. ఈయనకు ఒక దోమతెర, ఈయనకు ఒక అసిస్టెంట్, కాన్విక్ట్ ప్రిజనర్ అసిస్టెంట్గా ఉండేది. అంటే వాళ్ళ గ్రూప్ ఇతనికి అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేసేది అందులోనే. అంటే విత్ ఇన్ ద బ్యారక్ జరిగేది కాబట్టి మేము కూడా ఏం పట్టించుకోపోయేది. అంతకుముందు కొద్దిగా డామినెంట్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉండేది. ఎప్పుడైతే మనం ఫ్రెష్గా పోయినాము, మనకేముంటుంది, గవర్నమెంటే అల్టిమేట్. మాకు గవర్నమెంట్ ఏం చెప్తుందో మేము అది చేస్తాం. మేము బికాజ్ వీ సర్వెంట్ టు ది గవర్నమెంట్ అని చెప్పి నేను కొద్దిగా టైట్ చేయడం స్టార్ట్ చేశాము. నాకు రిమాండ్ సెక్షన్ ఇచ్చారు. టైట్ చేస్తే నా మీద పత్రికల్లో రాయించడం చేశాడు, ఇంకా టైట్ చేసి. ఒకసారి విమలక్క గారు కూడా వచ్చారు. వచ్చి జైలర్ అన్నావు, మటన్ కర్రీలో ముక్కలేవన్ను అని ఏదో వాడిందని వాళ్ళు వచ్చి చెప్పారు. మా గార్డ్స్ వచ్చి చెప్పారు, సెంట్రీ వాళ్ళు, సార్ ఇట్లా వాడుతుంది సార్ మన మీద అసహ్యంగా. అంటే సరే అని చెప్పి ఆమె ఇంటర్వ్యూకు ములాఖాతుకు పెట్టుకున్నాను. నేను ములాఖాతుకు అదే రాసి, నువ్వు ఇట్లా వాడుతున్నావు కాబట్టి ఇది అగెనెస్ట్ టు ది కాండక్ట్ రూల్స్ అని చెప్పి రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేస్తే ఆమె చాలాసేపు ఎదురు చూసి మళ్ళీ బతిమలాడి, సార్ నేను మళ్ళీ ఇంకోసారి జైలుకు వ్యతిరేకం కాదు అంటే మీరు రాసి ఇవ్వండి అంటే, అప్పుడు ఆమె తప్పకుండా నేను జైలు రూల్స్ను అతిక్రమించా అని చెప్పి రాసిస్తే అప్పుడు నేను ఇవ్వడం జరిగింది. ఇక కుర్రరాజన్న వాళ్ళంతా కొద్దిగా టైట్ చేసాం. అప్పుడు సజ్జనార్ సార్ ఎస్పీ గారు ఉండేది. సారు బాగా సపోర్ట్ ఇచ్చేది మాకు. సార్ అని నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ ఫోర్స్ కావన్నా అని చెప్పి ఇచ్చేది. అయితే ఒకసారి ఏమైందంటే ఈ ప్రజా ప్రతిఘటన ఏదో చిన్న గ్రూప్లో ఒక ఇద్దరు నక్సలైట్లు మెడికల్ పారామెడికల్ యూనిట్ ఉంటుంది కదా మాకు, ఆ యూనిట్లో ఒక అమ్మాయి మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆమె చేయిని పట్టుకున్నట్టుగా ఆమె కంప్లైంట్ చేసింది. మాకు తీసుకొచ్చి అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. ఎట్లుంటుంది వాళ్ళది, మేము నక్సలైట్లు అదే అన్నట్టుంటే బాగా వాయించి పడేసి అప్పుడు వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేశారు, మేము లాకప్ కాము అని. అదంతా రికార్డ్ చేసి నువ్వు లాకప్ అవుతావా కాకపోవడం నీ ఇష్టం, నువ్వు లాకప్ కాకపోతే నేను ఇక్కడ వెపన్ పెట్టుకుని కూర్చుంటానే, లేకపోతే నువ్వు పోయి చక్కగా పడుకుంటావు అంటే వాళ్ళు భోజనాలు చేయకుండా ఇబ్బంది పెడితే నేను అప్పుడు సార్కి ఫోన్ చేసిన, మా సూపరింటెండెంట్ సార్కి పోతే చేస్తే ఎస్పీ గారితో మాట్లాడండి ఒకసారి. నేను మాట్లాడాను, ఫోర్స్ కావన్నా గిరిదారు అంటే, సార్ ఒక్కసారి ఫైనల్ మాట్లాడతాను నేను, మరి కాకపోతే చూద్దాం అప్పుడు అని చెప్పి
చెప్పిన మీరు లాకప్ కాకపోతే అది మీకు నష్టం, దోమలు కుడతాయి మీకే, చలి పెడుతుంది, మీరు పోతా అంటే పోండి, లేకపోతే మేము కూడా ఇన్నే కూర్చుంటాం, సెంట్రీ ఇద్దరిని పెడతా, నేను వెపన్ పెట్టి కూర్చుంటాం, తమాషా చేస్తే ఫైర్ ఓపెన్ చేస్తాం. కొద్దిసేపు ఇక వాళ్ళు డిస్కస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అయితే దీన్ని బేస్ చేసుకొని నా మీద ఒక పెద్ద కంప్లైంట్ పెట్టిండు ఆయన. పెడితే అప్పుడు డిఎల్ఎస్సి సెక్రటరీ గారేమో ఆయన వచ్చారు నా మీద ఎంక్వైరీ చేద్దామని. చేస్తే నన్ను నిలబెట్టి వాళ్ళ ఖైదీలందరూ కూర్చోబెట్టి ఆయన చైర్ మీద కూర్చోబెట్టి అడిగారు, అవును సార్ నాకు వీళ్ళు చాలా ఇబ్బందికరం చేస్తారంటే, నా మీద అన్నీ చెప్పిండు, వీడు కొడతాడు, తిడతాడు, కంట్రోల్ చేస్తున్నాడు, బాగా ఇది చేస్తున్నాడు అని చెప్పి చాలా చెప్పారు. చెప్తే అవును సార్ నేను చేస్తాను, నేను ఎందుకు చేస్తా అని, ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నారు. అనగానే నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సార్కి ఇచ్చిన. సార్ ఇగో ఇట్లా చేస్తారు చూడండి అంటే, దాని మీద ఏముంటుందంటే డాక్టర్ దగ్గరికి ఈయన పంపుతాడు అన్నట్టు, ఈయననే డిమాండ్ చేస్తాడు, నాకు ఫిష్ 1/2 కిలో, ఎగ్స్ ఇన్ని, పాలు ఇన్ని అని రాసి కింద సంతకం పెట్టి పంపుతాడు డాక్టర్కి. అవి అప్పుడు ఆయన ఇవ్వాలన్నట్టు. ఆయన డాక్టర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏమవసరం, పంచాయతీ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఏం లేదు, పంపేది. అది నేను చూపెట్టిన, సార్ ఇగో ఇట్లా చేస్తారు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా సార్ అని చెప్పగానే జడ్జి గారికి ఒక మాట మాట్లాడలే, ఏంటండి మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని వాళ్ళకే నక్సలైట్లకే మాట మాట్లాడి, ఇట్లా చేయొద్దు మీరు, జైలు అనేదాన్ని ఒక పవిత్ర స్థలంగా, ఒక న్యాయానికి ప్రతీకగా తీసుకోవాలి, మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అది అటువంటి పని. సార్ వరంగల్ జైలు తర్వాత గ్రూప్ 1 రాశారా? మళ్ళీ గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 రాశారు, సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ గురిజాల్లో ఇచ్చారు. నల్గొండలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయింది, గురిజాల ఇచ్చారు. ఎవరండి ఎస్పీ అప్పుడు రవిచంద్ర సార్ ఫస్ట్ ఎస్పీ, తర్వాత సత్యనారాయణ గారు రెండో ఎస్పీ. గురిజాల కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియా, చాలా టఫ్ ప్లేస్ అది. అప్పుడు నక్సలిజం ఎఫెక్ట్ ఉన్నది కొద్దిగా. అప్పుడు నక్సలిజం అంటే జానాబాబురావు అనే ఒక వ్యక్తి ఆ నల్లమల అడవుల్లో మాకు ఆనుకొని ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్. ఇద్దరు లేడీస్తో ఉంటున్నాడు, 2-3 వెపన్స్ ఉన్నాయని సమాచారం సేకరించిన. మరి మా ఎస్పీ గారు ఎందుకు ఆపారు, తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను వచ్చిన తర్వాత ప్రకాశం ఓటర్లో ఎన్కౌంటర్ అయ్యారు. అది మొత్తం లొకేట్ చేసి అన్ని పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మూమెంట్ అప్పుడు ఎందుకో, అంటే అక్కడి స్థితి ఎట్లుండను మనకు తెలీదు, ఆఫీసర్ల నిర్ణయం. ఎన్కౌంటర్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది, నేను ఐడియా ఉంది. ఆ ఎన్కౌంటర్లో AK-47 3 దొరుకుతాయి. అవును, కానీ SLR ఒకటి ఉంటుంది. నేను అప్పటికి అక్కడి నుండి వచ్చేసాను. కానీ మహబూబ్నగర్లో కోర్టులో దొంగలేసిపడ్డ తుపాకీతో వాళ్ళిద్దరికి ఎన్కౌంటర్ అవుతుంది అనేది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. నాకు ఇంకా ఐడియా లేదు. నేను ఐడెంటిఫై చేసి లొకేట్ చేసిన అతను తర్వాత ఎన్కౌంటర్ అయింది అనేది నాకు ఐడియా ఉంది. గురిజాల్లో మీకు మర్చిపోయినా చెప్పండి. గురిజాల్లో ఒకసారి 2 మర్డర్ కేసులు అండి చెప్పుకోదగ్గ. అక్కడ ఎక్కువ డబుల్ మర్డర్ కేసులు, ట్రిపుల్ మర్డర్ కేసులు జరుగుతుండే. ఒకసారి ఆ రోజు నా మ్యారేజ్ డే కూర్చొని కాఫీ తాగుతున్నా, ఫోన్ వచ్చింది, సార్ మర్డర్ అయింది, డబుల్ మర్డర్ అని చెప్పగానే దాచేపల్లి దగ్గర బూదవాడ అని ఉంటుంది. దాచేపల్లి నుండి బూదవాడ వెళ్ళేటప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, పక్కన సిమెంట్ రోడ్ వేసి ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ చేసి చంపారని వెళ్ళాము. భార్యాభర్తలను ఇద్దరు చనిపోయి ఉన్నారు. భర్త ఈ సిమెంట్ రోడ్ పక్కన ఫెన్సింగ్ ఉంటుంది, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫెన్సింగ్ ఒడ్డున పడి ఉన్నాడు. భార్య రోడ్డు మన షోల్డర్ ఉంటుంది, రోడ్ షోల్డర్ మొరం వేసి ఉంటుంది కదా, ఆ మొరం మీద భార్య పడి ఉన్నది. అన్ని రాళ్ళు గుచ్చుకుపోయి ఉన్నాయి. ఒక టాటా ఏస్ బండి పోయి ఆ పోల్స్ గుద్దుకున్నాయి, ఇరుక్కుపోయినది. చూస్తే భర్త మెడ నరికినప్పుడు, మెడ నరికితే చాలా దాదాపు ఒక 1/2 లీటర్ నుండి లీటర్ రక్తం వస్తుంది ఈ పార్ట్ నరికారు. కానీ అక్కడ వచ్చింది ఒక కప్పు అంతే వచ్చింది. అంటే ఓకే, దాని అర్థమైంది ఆల్రెడీ చనిపోయాడు ఆయన, చనిపోయాడని నరికిండు. అరే ఎవరు అని చెప్పి మనం వర్క్ స్టార్ట్ చేసాం. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక అతన్ని ఆటోలో, అది టాటా ఏస్ బండిలో కొన్ని 1-2 డాక్యుమెంట్స్ దొరికితే ఆ డ్రైవర్ను లిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంటరాగేట్ చేస్తే నాకు ఫలానా అతను సుపారీ ఇచ్చాడు, ₹1,00,000 ముందు, 1,00,000 తర్వాత ఇస్తున్నారు, తీసుకొచ్చి మేము వెయిట్ చేస్తున్నాం. ఈయన బూదవాడ వెళ్తున్నప్పుడు మేము మాట వేసినాం, ఎదురుకొచ్చి నేను దాదాపు 80-85 స్పీడ్తో కొట్టినా సార్. ఓ 20-25 అడుగుల ఎత్తుకు నుండి ఎగిరి
కింద పడ్డారు. భార్య పడిపోయింది. భర్త కొద్దిగా కదులుతుంటే నేను కూడా ఇరుక్కుపోయిన దానిలో. పోతే నాకు సుపారీ ఇచ్చిన వాళ్ళు ఆ పొలాల్లో దాక్కున్న వాళ్ళు వచ్చి నన్ను బాగా బయటకు లాగితే నేను వెయిట్ వేసానని చెప్పిండు. అంతా రికార్డ్ చేసి అందరినీ లిఫ్ట్ చేశాం. దాదాపు 13 మందిని లిఫ్ట్ చేస్తే అందులో మెయిన్ మాస్టర్ మైండ్ HIV పాజిటివ్, 60-65 ఏళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఇదంతా మాస్టర్ ప్లాన్ జరిగింది. అదే పిడుగురాలు అతను అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ పీరియడ్లో ఉన్నప్పుడు అతను చనిపోయిండు, ఆ మాస్టర్ మైండ్. మిగతా 12 మందికి లైఫ్ పడింది. ఎందుకండి చంపారు భార్య భర్తల్ని? ఇప్పుడు ఈ బూదవాడలో ఈ ఎవరైతే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి అతను ఒక్కడే బూదవాడ ప్రజలందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి. అక్కడ రేషన్ షాప్ నడుపుతాడు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి, వీడు అడ్డం ఉంటాడని చెప్పి చంపించడం. కానీ భార్య ఎందుకు ఏం చేస్తుంది? భార్య ఏం చేసింది అనేది, ఆమె విక్టిమ్, ఇక టోటల్ విక్టిమ్ ఆమె. అయ్యో. ఆయన టీవీఎస్ చాంప్ మీద వస్తున్నాడు, వెనుక కూర్చున్నది ఆమె. కూర్చోవడం వల్ల చనిపోయింది. అందుకే భార్యను ఆమె చనిపోయిందా బతుకుందా అని కూడా వీళ్ళు చూడలే. టార్గెట్ కొట్టారు. రెండోసారి పారిపోయింది. అదొకటి. రెండోది మేము ఇంకొకసారి నేను సాయంత్రం పూట అదే సిఐ నేను ఎస్ఐ ఒకరు వస్తే టీ తాగుతా కూర్చున్నాం ముందట. ఇందులో మాకు నల్ల గురువారెడ్డిని చంపారు సార్ అని చెప్పి. నల్ల గురువారెడ్డి ఎవరు అంటే ఫ్యాక్షనిస్ట్, చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి మాకు వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేశారు, ఐజీ గారు ఫోన్ చేశారు. గిరిధర్ ఏమైంది, నల్ల గురువారెడ్డిని చంపారు సార్. నేను పోతున్నా సార్ సీన్లోకి అని చెప్పి పరిగెత్తడం. నడి రోడ్డు మీద శవం పడి ఉన్నది. ఇట్లా గడ్డి పెండ కలిపి వేస్తారు కదా, వేస్ట్, దానిలో కొత్త హీరో హోండా స్ప్లెండర్ బండి దానిలో చిక్కుకొని నిలబడి ఉన్నది. డెడ్ బాడీ ఇట్లా పడి ఉన్నది. ఈ పార్ట్లో ఓపెన్ అయింది, గుండె బయటకు కొద్దిగా వచ్చి నల్లగా అయి ఉన్నది. ఎవరో గొడ్డలు బట్టి నల్ల గురువారెడ్డి పోతుంటే కొట్టారు. కొడితే అతను ఎగిరి పడ్డాడు, గుండె పగిలి బయటకు వచ్చిందని చెప్పి పుకారు. అంతా గురిజాలంతా, ఎందుకంటే దాదాపు 70-80 కేసులలో ఉన్న వ్యక్తి అంతా ఇట్లా ప్యానిక్ అయిపోయింది అన్నట్టు. మేము అసలు ఇతని ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు అనే దగ్గర మేము ఆలోచన చేసినాం. ఫోన్ ఎటు వచ్చింది అంటే 108 వెహికల్ వచ్చిపోయింది అనేది ఒకటి తెలుసు. అరే 108 వెహికల్ ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఎవరిని తీసుకుపోయింది అని, వీడేమో ఇక్కడే ఉన్నాడు, ఎవరిని తీసుకుపోయిందని 108 ఫోన్. సార్ మేము ఒకరిని షిఫ్ట్ చేసాం సార్, ఫలానా 108 వెహికల్ అంటే వెంటనే ఆ డ్రైవర్కి ఫోన్ చేశాం. ఎవరు ఏమైంది అంటే, సార్ మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఒకతను ఇద్దరు రోడ్డు మీద పడి ఉంటే ఒకతను బతికున్నాడు, అతన్ని తీసుకొని పోయినాం అన్నాడు. అసలు మీకు ఫోన్ చేసింది ఎవరు? ఆయన ఒక నంబర్ ఇచ్చారు, అతన్ని మేము అడిగాము. మరి నువ్వు అతని ఫోన్ చేస్తే, అవును సార్ నేను అక్కడ ఉన్నా, ప్రజెన్స్ లో ఉన్నా అంటే, ఎవరైనా గొడ్డలు పెట్టి ఎవరు నరికినరా బాబు అని. మాకు గొడ్డలు పెట్టి నరికిన అనేది తెలిసింది. గొడ్డలు ఎవరు నరికింది సార్ అని మమ్మల్ని అడుగు. మరి ఎట్లయింది యాక్సిడెంట్ అంటే, అదే సార్ ట్రాక్టర్ గుద్దింది అని. అరే ఎట్లా ట్రాక్టర్ గుద్దిందిరా బాబు అంటే, అక్కడ గురిజాల్లో ఏం చేస్తారంటే, ఈ వడ్ల బస్తాలు పెట్టుకోవడానికి వింగ్స్ ఓపెన్ చేస్తారు, ట్రాక్టర్ వింగ్స్ ఓపెన్ చేసి హుక్స్ వేస్తారు, అంటే ఎక్కువ క్వాంటిటీ పోవడానికి. అయితే నల్ల గురువారెడ్డి అట్లా ఎదురుగా వస్తున్నాడు, ఈ ట్రాక్టరు రైట్ సైడ్ సందులోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి. ఇది టర్న్ తీసుకుంటున్నది, అతను కొద్దిగా లిక్కర్ తీసుకుని ఉన్నాడు, స్ట్రైట్ ఇంకో వ్యక్తితో వస్తున్నాడు, వచ్చి స్ట్రైట్ గా ఈ వింగ్స్ కు గుద్దుకున్నాడు. గుద్దుకొని ఎగిరి పడిపోయాడు. బండి ఏమో పోయి ఆ కుప్పలో చిక్కుకున్నది. ఇంకో అతను ఎగిరి కింద పడితే తలకు దెబ్బ తాకింది అతనికి. అతనేమో బతికున్నాడు కాబట్టి అతన్ని షిఫ్ట్ చేసి, ఇతనికి గీడ తాకింది, గట్టి ఫోర్స్ఫుల్ గా తాకింది, కొద్దిగా కింద పడడం వల్ల అతను చనిపోయాడు. ఇది జరిగిన విషయం. యాక్సిడెంట్ ఇది. వెంటనే మనం ఆ ట్రాక్టర్ అటు దిక్కుపోయిన ప్లేస్ కు టీమ్స్ పంపడం జరిగింది. పంపితే అతను చెప్పాడు, ఫలానా వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతుంది సార్, ఒక ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ ట్రాక్టర్ అప్పుడు వాడు కడుగుతున్నాడు, ఆ బ్లడ్ స్టెయిన్స్ కడుగుతున్నాడు. వెంటనే పట్టుకొని, అంటే అప్పటిదాకా వాళ్ళు ఇట్లా అయింది అని చెప్పి డిస్కస్ చేసుకుంటే, మరి ఇట్లరా అంటే ఆ బస్తాలన్నీ దింపించడం అదంతా టైం పట్టింది. కడుగుతుంటే మనం పట్టుకున్నాం, అట్లే ఫోటోలు తీసుకొచ్చి, లేదంటే ఫ్యాక్షన్ గా చూపిద్దాం అంటున్నారేమో. ఇక అది క్రియేట్ అవుతుంది. మనం వెంటనే రియాక్ట్ కావడం వల్ల మనకు వెంటనే మళ్ళీ సార్కు, ఎస్పీ గారికి, ఐజీ ఎవరు ఎస్పీ గారు అంటే అప్పుడు అప్పుడు సత్యనారాయణ సార్
చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు పొద్దున్నారని ఇప్పుడు ఎదురైనా ఇప్పుడున్న హరీష్ కుమార్ గుప్తా సార్ ఇప్పుడు డీజీపీ గారు, అప్పుడు మాకు ఐజీ గారు. ఐజీ గారు. అంటే మీకు గురజాల్లో అప్పుడు పృథ్వీనారాయణ ఒక ఆయన ఉండేవారు, ఎదురేరా? మా ముందు. ఆహా. ఓకే, సరే. గురజాల తర్వాత తర్వాత భైన్సా చేశాను. భైన్సా భైన్సాలో ఒక 1 year చాలా కమ్యూనల్ ఇష్యూ కదండి అక్కడ, దాన్ని ఎలా డీల్ చేశారు? కమ్యూనల్ ఇష్యూ అంటే నాకు రెండు వర్గాల వారి కాన్ఫిడెన్స్ పొందగలిగిన. కొద్దిగా టఫ్గా ఉండేది అప్పుడు. గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు ఉండేది, కొద్దిగా నాకు లిబరల్గా హ్యాండ్ ఇచ్చేది ఆయన. బైన్స్ లో ఎప్పటి నుంచో నడుస్తుంది అది. ఏది ఎక్కడ ఏం జరిగినా కమ్యూనల్ అయినా ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న యాక్సిడెంట్ లో కూడా 2 మతాలు ఉంటూ మీకు తెలిసిందే. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా మంది ఆఫీసర్లు ఏమంటారు, చిన్న విషయాన్ని వెంటనే రష్ అప్ అయిపోవాలి అంటారు. అది కరెక్ట్ అంటారా? లేదు, కొంతమంది ఆఫీసర్లు కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళ మార్పు వస్తుంది అంటారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎప్పుడు కానీ పోలీసు ప్రజెన్స్ ఉన్నది అంటే క్రైమ్ జరగడానికి, అల్లర్లు జరగడానికి అవకాశం తక్కువ. రెండోది, మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఇది చట్టపరంగా మనం కోర్టులు, జైల్స్, శిక్షలు పడితే అందరు సెట్ అయిపోతారు. అయితే నేనున్నప్పుడు కొన్ని అంటే మేజర్ వర్క్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వైడనింగ్ చేసాం. రోడ్ వైడనింగ్ దాదాపుగా 20-30 సంవత్సరాల కథ అది. 80 అడుగుల రోడ్డును 50 అడుగులు ఆక్రమించుకొని ఉంటారు. దాన్ని అప్పుడు బాబు అహ్మద్ సార్ కలెక్టర్ గారు, గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు. బాబు అహ్మద్ గారేమో చేస్తారా మీరు, రోడ్డు వైడన్ చేస్తారా, నేను ఆర్డీఓను పంపిస్తా అని చెప్పి. మేము చేస్తాం సార్ అని మేము. అది దాదాపు 1 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది ఆ రోడ్డు. దాదాపు 2000 పైన షాప్స్ కూలగొట్టడం జరిగింది. దానికి ఫోర్స్ అంటే నేను అడిగిన, సార్ నాకు 10 టీంలు కావాలా, మంచి స్ట్రాంగ్ గట్టిగా ఉన్న వాళ్ళు పంపండి సార్ అని మా ఎస్పీ గారు చెప్తే సరే అన్నాడు. అయితే ఎల్లుండి రోడ్ వైడనింగ్ డెమాలిషన్ అని చెప్పి ఉండగానే ఆ రోజు ముధోల్ మాస్క్లో ఒకడు చిన్న పిగ్లెట్ను చంపివేశాడు. నేను పొద్దున ఏదో రన్నింగ్ చేసుకుంటా ఉన్నాము, మేమంతా ఎస్ఎల్సి వెళ్ళాము. గడ్డైన వాగు మీద ఇన్ఫర్మేషన్ రాగానే పరిగెత్తుకెళ్ళాము. దాదాపు 1000-2000 మంది ముస్లిమ్స్, పెద్ద గొడవ. కానీ ఒక్కరు కూడా స్టోన్ పెల్టింగ్ కానీ, తోయడం కానీ, మమ్మల్ని తిట్టడం కానీ చేయలేదండి. బికాజ్ మా యొక్క ఇంటిగ్రిటీ నేనైతే నమ్ముతున్నా. వాళ్ళతో ఉన్న ఆ సత్సంబంధాలు మాకు